గొప్ప దినాలంటే రాబోతున్నాయి. ప్రతి మెట్ట పల్లాలను చదువు చేస్తాడు, ఎత్తైన శిఖరాలను నేను గొప్ప అనుకునే వారి అందరినీ విరుగొట్టి నలుగొట్టి అనగదొక్కి పేదలున్నారు చూసారా, ఏమీ లేకుండా ఇలాగా దేవుని పిల్లలను పైకి లేవనెత్తడానికి పరిగెడబోతున్నాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. ఆయన గనులైన వారిని ఎంచుకోడు, బలమైన వారిని ఎంచుకోడు, పేరు ప్రఖ్యాతలు కలిగిన వారిని ఎంచుకోడు, గణహీనులను ఎంచుకుంటాడు. ఆయనకి ఇష్టమైన బిడ్డలను ఏర్పాటు చేసుకుంటాడు. కింద ఉన్న వారిని పైకి పట్టుకుని లేవనెత్తడానికి రాబోతున్నాడు. ఆయన సిద్ధపడి కలిగి ఉన్నా. దేవునికి స్తోత్రం. అని యేసయ్య పేదలను కనికరించేవాడు, దరిద్రులను లేవనెత్తువాడు, గుండె చెదరిన వారిని బాగు చేయవాడు. నిన్ను నీ జీవితాన్ని బాగు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు కనుక మనం కూడా ఆయనతో పాటు పరిశుద్ధుల గుంపులో ఉండడానికి ఇష్టపడదాం. మనల్ని మనం తగ్గించుకుందాం. ఎలా తగ్గించుకోవాలంటే, నాకు అది ఉండాలి, ఇది ఉండాలి, గొప్ప ఉండాలి, పేరు ఉండాలి, ప్రఖ్యాత ఉండాలి, జనాల్లో ఉండాలి. మా పాస్టర్ గారు అయితే నన్ను కారులో తీసుకెళ్తున్నాడు అంటుంది ఒక ఆమె నిన్న గుంటూరులో. నన్ను కారులో తీసుకెళ్తున్నాడు పాస్టర్ గారు. కారులో తీసుకెళ్తే దేవుని రాజ్యం